ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. తర్వాత వేటూరి సుందరమూర్తి గురించి చెప్పుకునేటప్పుడు శంకరాభరణం గురించి చెప్పుకోకపోతే ఎలా? పరిపూర్ణం అవ్వదు అసలు అది. శంకరాభరణం ఆయన విశ్వరూపం. అవును, ఆ? శంకరాభరణం వేటూరి గారి ఒక్కరి విశ్వరూపం కాదు సార్. ఎవరెవరైతే ఆ సినిమాకి పనిచేశారో వాళ్ళందరి విశ్వరూపం. అందరూ విశ్వరూపం ఇది. అసలు ఆ పాటలు కానీ ఆ సినిమా అది ఇట్ ఈస్ ఎ మెరాకిల్. సో తెలుగు సినిమా శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత అని చెప్పుకోవాలి. తెలుగు సినిమానే కాదు సార్, తెలుగు సంస్కృతి కూడా. అవును, తెలుగు సంస్కృతి కూడా. అవును, డెఫినెట్గా. అప్పటికి జనాలు మర్చిపోతున్న సంగీతాన్ని కానీ, అవునవును, నాట్యాన్ని కానీ. ఆ సినిమా చూసిన పేరెంట్స్ చాలామంది పిల్లలకి సంగీతం నేర్పించడం, డ్యాన్స్ నేర్పించడం. కొన్ని తరాలే మారారు కదా. డెఫినెట్గా సార్. సో అమెరికాలో ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళ ఇళ్లలో, ఎన్ఆర్ఐస్ ఇళ్లలో ప్రతి ఇంటిలో ఈ శంకరాభరణం క్యాసెట్ ఉంటుందంట. సార్ సారీ సార్, మీరు ఇంకా శంకరాభరణం గురించి ఎత్తలేక నేను ఏదో ఒక రకమైన పూనకంలోకి వెళ్ళి డైవర్ట్ చేశాను. చెప్పండి సార్, శంకరాభరణం గురించి, వేటూరి గారి పాటల గురించి చెప్పండి. సో శంకరానాథ శరీర పర ఆ పాట అయితే అసలు ఆ రోజుల్లో ప్రతి కచేరీలోని ఆ పాట పాడిన వాళ్ళు ఉండరు. అంత పాపులర్ అయిపోయింది ఆ పాట. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారి కలం తాలూకా మహిమ ఏమిటో కానీ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప పేరు వచ్చేసింది. సార్ గొప్ప పేరు వచ్చేసరికి మహాదేవన్ గారు కూడా ఆశ్చర్యపోతున్నాడంట. ఆశ్చర్యపోతుంటే ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు మహాదేవన్ గారి దగ్గరికి వస్తే, ఒరే ఇది ఒక అద్భుతం రా, ఇంత అద్భుతం, నీకు గొప్ప పేరు వచ్చింది, నాకు గొప్ప పేరు వచ్చింది, ఇది ఎందువల్ల వచ్చిందో మనకు తెలీదు, ఇది దైవ సంఘటన, ఇంత గొప్ప పేరు వచ్చిందని నువ్వు కానీ నేను కానీ పొంగిపోయి గర్వించడం పనికిరాదురా అని బాలసుబ్రహ్మణ్యానికి బాధ చేశాడంట. అది ఇద్దరు ఎంత గొప్పవారు చేశాడంట. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారికి పాటలు ఎలాగ రాయాలి అనేటటువంటి మొట్టమొదటి మెలకువలు నేర్పింది కూడా మహాదేవన్ గారు. ఓకే, ట్యూన్కి తగ్గట్టు ఎలా, ట్యూన్కి తగ్గట్టు ఈయన రాస్తాడు. అలా కాదు, ఎంత లెంగ్త్ ఉండాలి, ఓకే ఓకే, ఎంత లెంగ్త్ ఉండాలి. తర్వాత పాట రాసేటప్పుడు ఒక నడక అనుకుని రాయటం, ఈ మెలకువలని నేర్పాడంట. తర్వాత మరొక సినిమాకి వేటూరి సుందరరామూర్తి గారు అన్ని పాటలు రాశాడంట, ఒక్క పాట మిగిలిందంట. ఆ ఒక్క పాట ఫినిష్ చేస్తే సింగిల్ కార్డు పడుద్ది. సింగిల్ కార్డు మీద మోజు ఈయనకి. అంటే ఏ కవికైనా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు అది కుదరట్లేదంట, ఆ మాటలు కుదరట్లేదంట. కుదరకపోతే ఇది కుదరట్లేదు ట్యూన్కి, మామ నువ్వు ఎలాగో కుదిరించు మామ సింగిల్ కార్డు మామ అని అంటే, అప్పుడేమో ఈయన రాసిన మాటలే రిపీట్ చేసి తాళానికి సరిదేసి చేశాడంట. ఆ విధంగా వేటూరి సుందరరామూర్తి గారి ప్రయాణం విశ్వనాథ్ గారితో, తర్వాత మహాదేవన్ గారితో అద్భుతంగా సాగింది. సో శంకరాభరణం ఈజ్ ది అల్టిమేట్. వేటూరి సుందరరామూర్తి గారి ఆయన ప్రతిభ గురించి, ఆయన ప్రాభవం గురించి, ఆయన సినిమా వైభవం గురించి చెప్పాలి అంటే శంకరాభరణం ఈజ్ అల్టిమేట్. మీరు అంటే వేటూరి గారితో కలిసి పనిచేశారు కాబట్టి, ఎలాగో మీరు కో డైరెక్టర్ గాను, అసిస్టెంట్ డైరెక్టర్ గాను వాళ్ళతో ట్రావెల్ అయి ఉంటారు. సో వారికి పాట రాసేటప్పుడు పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ని, కో డైరెక్టర్ వాళ్ళని పెట్టుకొని తను చెప్తా ఉంటే వాళ్ళు రాసుకుంటా ఉంటే అలా కారులో తిరుగుతా అసిస్టెంట్లకు మంచి ఫుడ్ పెట్టడం అలవాటు అంట వారికి. అవునవునవును. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? వేటూరి సుందరరామూర్తి గారితో పాట రాయించడానికి నేను విజయ గార్డెన్స్లో ఒక సిమెంట్ బెంచ్ ఉంది, ఇద్దరే సరిపోతారు, అక్కడ కూర్చున్నాను. ఓకే, కూర్చొని చక్రవర్తి ట్యూను, ఆ దిక్కుమాలని ట్యూన్ ఏంటి అని అన్నాడు ఆయన. సార్ నాకు ఇదే పదం చాలా మంది చెప్పారు. అవును అంటారంట. పాట నచ్చకపోతే దిక్కుమాలని ట్యూన్ అంటాడు. తర్వాత ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాడు ఆయన. కారులో వెళుతుంటే, ఇవాళ మంచి పాట రాశాడయ్య అన్నాడు. ఏంటంటే పాట అని అంటే,
దొరల నీకు కనుల నీరు దొరలది లోకం, మగ దొరలది లోకం, కనులలోన దాచుకోవే కడలిలా శోకం అని రాశాడు. చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత మంచి పాట, చిన్న పెద్ద చిన్న అనేటటువంటి తేడా లేకుండా మంచి పాట వస్తే ఆయనకు ఆ మంచి సంతృప్తి. పాట రాస్తాడు. దొరల నీకు కనుల నీరు దొరలది లోకం, మగ దొరలది లోకం, కనులలోన దాచుకోవే కడలిలా శోకం. కడలిలా శోకం అంటే నీ సముద్రం అంత శోకం. సముద్రంలో ఎన్ని దాచుకుంటుందో అలాగే నీ కళ్ళలోనే నీ శోకాన్ని దాచుకో అనేటటువంటి ఎక్స్ప్రెషన్. సార్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఇవాళ మంచి పాట రాశానయ్యా అని ఒక సందర్భంగా చెప్పాడు. సో ట్యూన్ నచ్చకపోతే ఆ దిక్కుమాలిన ట్యూన్ ఏంటి అంటాడు. అప్పుడు టేప్ రికార్డర్స్ ఉండేవి. ఆ టేప్ రికార్డు నేను ఆన్ చేయబోయాను. టేప్ రికార్డు ఎందుకు అయ్యా, నువ్వు అనవయ్యా, నువ్వు హమ్ చేయవయ్యా ట్యూను అని అన్నాడు. అని అంటే నేను ట్యూన్ హమ్ చేశాను. ఏంటది? టట టట నా మొహంలాగా ఉంది ఆ ట్యూన్ అన్నాడు. నేనేమో ప్యాడ్ పట్టుకుని కూర్చున్నా, ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంతలోకి కట్టా సుబ్బారావు అని డైరెక్టర్. కట్టా సుబ్బారావు గారు ఈయన కళ్ళ ముందు నుంచి మా ముందు నుంచి అలా పెడుతూ నమస్కారం గురువు గారు అని సుందరరామూర్తి గారిని విష్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే పల్లవి రాసుకో అన్నాడు. నేను ప్యాడ్ పెన్ను పట్టుకున్నాను. ఆ ట్యూన్ ఏంటి చూనాను అని అన్నాడు. ట అన్నాను. నేను రాసుకో అన్నాడు. ఓ కట్ట ఈ పాటెట్ట అని చెప్పాడు. చలోక్తి. సో ఆయనకి ట్యూను నచ్చాలి, రాగాలు తెలుసు ఆయనకి, బాగా చదువుకున్నాడు. ఆయన జర్నలిస్ట్ కూడా కదా. ఆయన జర్నలిస్ట్గా పనిచేశాడు. అవును. శ్రీధర్ అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. పెళ్లి కానుక సినిమాలు చేశాడు, మంచి డైరెక్టర్ అయినా. ఆయన చిత్రాలైన ఒక మ్యాగజైన్ రన్ చేసేవాడు. ఆయన దగ్గర జర్నలిస్ట్గా పనిచేశాడు వేటూరి సుందరరామూర్తి గారు. జర్నలిస్ట్గా పనిచేస్తూ తర్వాత విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి విశ్వనాథ్ గారి ద్వారా, విశ్వనాథ్ గారి ముందు ఎక్కడో ఒకటే రాసిన, బట్ ఆయన ప్రస్థానం అంతా విశ్వనాథ్ గారితోనే. సో ఆ విధంగా. అండ్ ఇంకోటి సార్, చిన్న డౌట్, డబ్బు అసలు అంటే ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు ఇవన్నీ పెద్ద పట్టించుకునేవాడు అసలు అంత టైం కూడా ఉండేది కదంట ఆయనకి. అసలు ఎప్పుడు వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో, హోటల్లో 4 హోటల్స్లో 4 రూమ్లు ఉండేవండి. ఒక్కో సినిమాకి ఒక్కో రూము. ఈయన సొంత డబ్బులు పెట్టి కూడా రూమ్స్ తీసుకుంటాడు. తీసుకుని ఏ రూమ్కి వెళ్తాడో ఎవరి పాట రాస్తాడో తెలీదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని వెంటేసుకుంటాడు. ప్యాండ్ పట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్లు వస్తారు కదా ఈయనింటికి, నువ్వు కారు ఎక్కువ అని అంటాడు. నువ్వు ఎక్కడే ఉండి ఇప్పుడు వస్తానంటాడు. వాడు అక్కడే ఉంటాడు సాయంకాలం వరకు ఆయన రాడు. ఆయన పాటిస్తే అదృష్టం. ఒకసారి మనం ఉన్నాడు కదా నాగూరుబాబు. అరే నువ్వు సుందరమూర్తి వెంట వెళ్ళు పాట రాయించుకు రావటానికి అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఈ వెళ్ళాడంట. వెళితే ఆయన ఏదో చెప్పాడు, ఈయన ఏదో రాశాడు. వీడు రాసినోడు రాయకుండా ఊరుకుంటకూడదు, గురుగారు ఇక్కడ ఈ మాట పడితే బాగుంటుందేమో అని అన్నాడంట. కరెక్టే నువ్వు చెప్పింది, ఓ పని చెయ్యి, నువ్వు కారు దిగి ఇక్కడే ఉండు, వస్తాను, చిన్న పని ఉంది పక్కన అని వెళ్ళిపోయి 11 గంటలకు వెళ్ళిపోయి 12 అయింది. వీడి దగ్గర డబ్బులు లేవు, భోజనానికి డబ్బులు లేవు. సాయంకాలం ఎప్పుడో కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చాడంట. ఆ నాగూరు బాబే చెప్పాడు, ఆయన ఏదో పాట రాస్తాడు తీసుకురమ్మంటే నేను పాట, ఆయన ఇచ్చిన పాట తీసుకురావాలి కదా, నేను మాటల గురించి ఆయనతో చెప్పటం ఎందుకు, నా తిప్పలు ఎందుకు. అలాగా ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్స్ని చక్కగా తిప్పుకుంటాడు, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిస్తాడు. ఆయనకి బాగా ఇష్టం అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్కి భోజనం. అవునవును, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కష్టాలు ఆయనకి తెలుసు కదా, అందుకు. తర్వాత ఆయన గమ్మత్తుగా అందరికి పేర్లు పెడుతుంటారు.
బాలసుబ్రహ్మణ్యానికి పాటలీపుత్రుడు అని పేరు పెట్టాడు. పాటలీపుత్రుడు. సార్ తర్వాత చక్రవర్తి గారికి స్వర చక్రవర్తి అని పేరు పెట్టాడు. ఓకే, వారు పెట్టిందేనా అది? వేటూరి సుందరమూర్తి గారి పేర్లు పెట్టినవి. ఓకే. తర్వాత కోదండరామరెడ్డి గారికి కోటి సందేహాల రెడ్డి అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆయన పాట ఒక్క తేలిగ్గా ఓకే చేయాలంట కదా. ఎంత బాగా రాసినా ఇంకేదో కావాలి గురుగారు ఈ మాటకు అర్థం ఏంటి అని ఈ సందేహాలు ఎక్కువ. ఎంత బాగా రాసినా ఇంకేదో కావాలి అని. అందుకోసమని కోటి సందేహాల రెడ్డి అని టైటిల్ పెట్టాడు. ఒకసారి విజయవాడే కదా ఆయన. ఒకసారి విజయవాడ వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చుంటే అప్పటికే పెద్ద రచయిత పేరు వచ్చేసింది కదా. ఫ్రెండ్స్ అందరూ చేరి మాట్లాడుకుంటుండగా కరెంటు పోయిందంట. ఉక్కబోస్తుంది. ఒకడన్నాడంట, గురుగారు ఏమన్నా చమక్కులు చెప్పండి అని అన్నాడంట. నాయన కరెంట్ లేదు, చెమట కారటమే తప్ప చమత్కారం ఏముంది అని అన్నాడంట. అలాగా ఆయన జోక్స్, ఆయన పాటలు, ఆయన అభిమానించే తీరు, పాటని ఎంత ప్రేమిస్తాడు, ఎంత ఆలోచిస్తాడు. లేకపోతే ఏంటండి, మామూలు అల్లరి పాట రాసినా కూడా మరి అందులో ఎంత రద్దు ఉంది. ఆకిస్తా వక్కిస్తా సున్నంతో పొక్కిస్తా, అందులో థాట్ ఉంది, తర్వాత రైమ్ ఉంది, భాష కూడా ఉంది, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. తర్వాత ఏం పాట అండి అది, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని ఏదో రాశాడంట. రాస్తే అది బాగుందని పాటగా పెట్టుకున్నారు. సో అలాగా ఆయన ప్రస్థానం, ఆయన పాటలు చాలా చాలా గొప్ప జర్నీ. అంటే ఆయన ఎంత గొప్ప సినిమా కవి అంటే, ఒకసారి త్రివిక్రమ్ గారు అంటారు ఒక మాట, వచన కవిత్వానికి నోబుల్ స్థాయిలో సినిమా పాట రాయగల కవి ఆయన అని చెప్పేసి అంటారు. సో వేటూరి గారి గురించి ఇంత గొప్పగా ఇన్ని మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.